అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా, గెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా, మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే, అడుగుల చూపటానికే మరిచిన తారమే, ముసుగిక నేడు వీడలే అరుగుల దాహమే, బరువిక తేలికాయలే మరిచిన తారమే, ముసుగిక నేడు వీడలే అరుగుల దాహమే, బరువిక తేలికాయలే, అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా, అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా, పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్తుంటే చాలా లేట్ అవుతుందని ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే త్రిష ఇంటర్నేషనల్ సెలెక్ట్ కావడం అనేది మామూలు విషయం కాదు. ఆమె ఎన్నో క్యాంపులు చేస్తే తప్ప ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయ్యి నేషనల్లో సెలెక్ట్ అయ్యి పంపించినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 క్యాంపులు ఉంటాయి, అవి బాగా ఆడుంటాయి. ఆ క్యాంపులో తట్టుకొని అందులో నెగ్గి రావడం అనేది చాలా విశేషం. చాలా తక్కువ మంది వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ సెలెక్ట్ అవుతారనే అవకాశం ఉండదు. అక్కడ దాకా వెళ్ళి కూడా రిటర్న్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మాయి మన ఊరు తరపున మన స్కూల్ నుండి పూర్వ విద్యార్థిని అయినప్పటికీ కూడా మన ఊరు తరపున వెళ్ళి ఇండియాలోనే గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చినందుకు మనం అందరము అమ్మాయికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి. అమ్మాయి మళ్ళీ మంచి డిసిప్లిన్ ఉంటుంది, ఏది చెప్పినా గాను అది తప్పనిసరిగా పాటిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ టైంకు గ్రౌండ్కి రావాలన్నా ఆ టైంకు గ్రౌండ్కి వస్తుంది. ఇంతసేపు ప్రాక్టీస్ చేయమంటే అంతసేపు ప్రాక్టీస్ చేస్తుంది. అంతేగాని నేను ఈరోజు నాకు పని ఉంది నేను రాను అని ఎప్పుడు కూడా చెప్పలేదు అమ్మాయి. ప్రతిసారి టైంకి రావడము, టైంకి వెళ్ళడము, ఎక్కడికి వెళ్ళినా కానీ టైం చాలా మెయింటైన్ చేసాం. అది విద్యార్థుల లోపల అందరి లోపల ఉంటే అది బాగుంటుంది. చదవడంలో కూడా అదే టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్, పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ పాఠశాలలో చదువుకున్నాను. నాకు గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. నేను 8th నుంచి 10th ఆడడం స్టార్ట్ చేశాను. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ సార్ చాలా హెల్ప్ చేశారు గేమ్ విషయంలో. ఎక్కడ స్టేట్ మీట్స్ ఉన్నా నేషనల్స్ ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేసేవారు. నేను ఇప్పటి వరకు వేరే కాలేజ్కి వెళ్ళినా నా గేమ్ మాత్రం ఆడక మాలేదు. ఎందుకంటే మళ్ళీ సార్ ప్రతి స్టేట్ మీట్లో ఎక్కడుంది ఏ విషయం అని అన్నీ నాకు వివరంగా చెప్పేవారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ పాఠశాలలో చాలా క్రమశిక్షణ నేర్చుకున్నాను. నేను గేమ్ ఆడేటప్పటి నుంచి చాలా ప్రాక్టీస్ చేశాను. అలాగే చదువు విషయంలో కానీ ఏ విషయంలోనైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే అది జరుగుతుంది. ఒకసారి ఫెయిల్యూర్ ఖచ్చితంగా వస్తుంది. అది స్టడీ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందని దాన్ని అక్కడ ఆపకూడదు. అది ఖచ్చితంగా సక్సెస్కి దారితీస్తుంది. మనం గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజ్లో చదువుతున్నందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ కానీ స్పోర్ట్స్ పరంగా గేమ్స్ పరంగా ఏ విషయంలోనైనా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైవేట్లో ఎక్కువ ఉండవు. ఎక్కడైనా చూడండి, ప్రైవేట్లో గేమ్స్ ఆడిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు గవర్నమెంట్తో పోలిస్తే. కానీ గవర్నమెంట్ చదవడానికి చాలామంది ఆలోచిస్తారు. కానీ గవర్నమెంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవు. మన స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మన సర్పంచ్ గారు చాలా బాగా చేస్తున్నారు స్కూల్ని. థ్యాంక్ యూ సార్. అలాగే వీడీసీ మెంబర్స్ విలేజ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. స్కూల్ని ఉన్నంత అభివృద్ధికి తీసుకొస్తున్నందుకు. మేమున్నప్పటికన్నా స్కూల్ చాలా ఇంకా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా స్టడీ విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ చాలా ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రిజర్వేషన్లో గేమ్స్కి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే జాబ్స్ పరంగా కానీ స్టడీ ఎంత అవసరమో గేమ్స్లో చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పటివరకు 11 స్టేట్ మీట్స్ ఆడాను. బాల్కొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్,
ఖమ్మం, హైదరాబాద్ ఇలా 11 నేషనల్ స్టేట్ మీట్స్ ఆడాను. 6 నేషనల్స్ ఆడాను, ఒక సౌత్ జోన్ ఆడాను. ఫస్ట్ ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, బెంగళూరు. హర్యానాలో 2 సార్లు ఆడాను. మళ్ళీ నాకు ఇంటర్నేషనల్ అవకాశం వచ్చింది సౌత్ ఆఫ్రికాలో. దానికి వెళ్ళే ముందు 3 క్యాంప్స్ అటెంప్ట్ చేశాను. ఫస్ట్ క్యాంప్ చెన్నై, సెకండ్ క్యాంప్ మహారాష్ట్ర, థర్డ్ క్యాంప్ హైదరాబాద్. క్లాస్ నుంచి ఇప్పటి వరకు మేలో ఆడాను చెన్నైలో. తర్వాత సెకండ్ క్యాంప్ మహారాష్ట్ర జూలై, ఆగస్టులో హైదరాబాద్. సౌత్ ఆఫ్రికా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు. అక్కడ 8 దేశాలు వచ్చాయి. సౌత్ ఆఫ్రికా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, నైజీరియా ఇన్ని వచ్చాయి. ఇందులో మాకు ఇండియాకి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది టీమ్ ఛాంపియన్షిప్లో. సెకండ్ జర్మనీ, థర్డ్ సౌత్ ఆఫ్రికాకి వచ్చింది. ఫస్ట్ టైం ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఫస్ట్ టైం ఇండియాకి ఇప్పుడే గోల్డ్ మెడల్ వచ్చింది. అక్కడ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు మన జాతీయ జెండా ఎగరేసి మన నేషనల్ అంతం వేస్తారు. దానికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. ఫస్ట్ టైం మనకు ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది. సహకరించిన తల్లిదండ్రులకు, గ్రామవధులకి అండ్ మా పీటీ సార్ గారికి అందరికి ధన్యవాదాలు.